Get ready for dictation. 5 seconds. Start. అవినీతి నిరోధక శాఖల అధినేతలారా, అభివృద్ధి మార్గంలో అవినీతి పెద్ద అడ్డంకిగా ఉంది. అవినీతికి సామాన్య ప్రజలు బాధితులు. కొన్ని సంవత్సరాలుగా వివిధ పథకాలు, కార్యక్రమాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. పన్నుల రూపేణా వచ్చే ఆదాయాన్నే కాక అప్పుల రూపంలో డబ్బు తీసుకొని వచ్చి ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాయి. ఈ డబ్బు వృధా కాకుండా ఖర్చు పెట్టినట్లయితే విద్య, ఆరోగ్య సంరక్షణ, గృహ నిర్మాణం, సామాజిక అభివృద్ధి రంగాలలో ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చును. ఆర్థిక వ్యవస్థపై అధిక భారంగా ఉన్న మౌలిక సదుపాయాల రంగంలో ఎన్నో అడ్డంకులను తొలగించవచ్చును. అన్నిటికన్నా ముఖ్యంగా లక్షలాది మంది దేశ ప్రజలు అనుభవిస్తున్న పేదరికాన్ని, నిరుద్యోగాన్ని పరిష్కరించవచ్చును. అవినీతి అభివృద్ధికి మాత్రమే శత్రువు కాదు, అది ప్రజాస్వామ్యానికి కూడా శత్రువు. ప్రభుత్వంలో, పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీ విధానం లోపించటం, ప్రజలలో నిర్లక్ష్య భావం ప్రజాస్వామ్య క్రమాన్ని బలహీనపరుస్తుంది. గత కొన్ని దశాబ్దాలుగా అవినీతి చట్టధిక్కారాన్ని ప్రోత్సహించింది. అవినీతి పరులను నిర్బంధించి వారికి కఠిన శిక్ష విధించటంలో చట్ట వైఫల్యం ప్రజలలో విస్తృతమైన ఉదాసీనతకు దారితీసింది. సమాజంలోని నైతిక విలువల క్షీణత కూడా దీనివలన ఏర్పడింది. ఇది ఆరోగ్యకరమైన పరిస్థితి కాదు, ఇది అంతం కావాలి. స్వచ్ఛమైన, సమర్థవంతమైన, పారదర్శక పరిపాలనను కల్పించటం ప్రభుత్వ లక్ష్యం. ప్రజాజీవనంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం నిరంతరం కొనసాగాలి. జాతీయ ప్రజాస్వామ్య సంఘటన కార్యక్రమావళిలో ఈ విషయాన్ని బలంగా వ్యక్తీకరించాం. సుస్థిరమైన, నిజాయితీతో కూడిన అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించగల అవినీతి విముక్త ప్రభుత్వాన్ని ప్రజలకు అందించేందుకు మేము కంకణం కట్టుకున్నాం. అవినీతికి పాల్పడే వ్యక్తులతో కఠినంగా వ్యవహరించడమే మాది ఏకసూత్ర ప్రణాళిక. ఈ సమస్యను దృఢంగా ఎదుర్కొనేందుకు కేంద్రంలో, రాష్ట్రాలలో స్వతంత్ర అవినీతి నిరోధక సంస్థలు ఉన్నాయి. వారు రాజకీయాలతో ప్రమేయం లేకుండా ఉండాలని, వారి హోదా దేశంలో అత్యున్నత న్యాయాధికారులతో సమానంగా ఉండాలని భావించడం జరిగింది. ఈ సంస్థలు ఒక స్వతంత్ర వేదికగా పనిచేయాలి. వారి వద్దకు అవినీతి, పరిపాలనాపరమైన ఆరోపణలను ప్రజలు తీసుకువెళ్ళి వాటి సమర్థవంతమైన, సత్వరమైన పరిష్కారాన్ని కోరుకోవాలి. ప్రస్తుతం అవినీతి నిరోధక సంస్థలు ఇంతవరకు చేసిన పని గురించి సమీక్షించే సమయం ఆసన్నమైంది. చట్టంలో లోపాలను, అమలులో ఇబ్బందులను మనం గుర్తించాలి. అవినీతిపై పోరాడాలనే పట్టుదల మనందరిలో ఉంది. దీనికి అనుగుణంగా అవినీతి నిరోధక చట్టానికి సవరణలు తీసుకుని రావాలి. ఉన్నత స్థాయిలో ఉన్న అధికార, అనధికార ప్రముఖులపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ జరిపేందుకు తగిన అధికారాలు ఈ సంస్థలకు ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.
ఈ విధంగా మా ప్రభుత్వం వాగ్దానం చేసింది. దీనికి కట్టుబడి ఉన్నాం. ప్రజలకు స్వేచ్ఛగా లభ్యమయ్యేందుకు ప్రభుత్వం లోక్సభలో సమాచార స్వేచ్ఛ బిల్లును ప్రవేశపెట్టింది. సూత్రప్రాయంగా అన్ని రాజకీయ పక్షాలు ఈ బిల్లును సమర్థించాయి. అంతేకాక ఈ బిల్లును మరింత పటిష్టంగా ప్రజల ఆశయాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు గౌరవ సభ్యుల వివిధ రాజకీయ పక్షాల సూచనల మేరకు దీనిని ఎంపిక చేసిన సభ్యుల సంఘానికి పంపించడం జరిగింది. ఈ సంఘం వారు ప్రజల నుంచి, మేధావుల నుంచి, వివిధ వర్గాలకు చెందిన నిపుణుల నుంచి సలహాలను కోరింది. అనూహ్యమైన రీతిలో ప్రజలు స్పందించారు. ప్రస్తుతం ఈ సంఘం తన నివేదికకు తుది రూపం ఇస్తున్నది. ఈ నివేదిక రాగానే బిల్లులో తగు మార్పులు చేసి పార్లమెంటులో చర్చకు పెడతాం. ఈ బిల్లు ఆమోదం పొందితే పాలనలో అధిక పారదర్శకత సాధించటానికి తోడ్పడుతుంది. ప్రజలతో విస్తృతంగా వ్యవహరించే పలు మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు పౌర సూచన పట్టికలను ప్రవేశపెట్టాయి. ప్రజలకు లభించవలసిన సేవల నాణ్యతను ఇవి సూచిస్తాయి. ఈ చర్యలను విజయవంతం చేసేందుకు వీలుగా ప్రభుత్వంతో సహకరించవలసిందిగా నేను పౌర సంఘాలను కోరుతున్నాను. తన సంస్థల సామర్థ్యం మెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం చట్టాలు, నిబంధనలు, పద్ధతులను సరళీకరణ చేసింది. ఈ లక్ష్య సాధనకు ప్రభుత్వంలోని నిపుణులతో ఒక సంఘాన్ని ఏర్పరిచింది. ఇది సంస్కరణలను వేగవంతం చేసి పరిపాలనా యంత్రాంగం నాణ్యతలోనూ పనితీరులోనూ స్పష్టమైన మార్పు కనబడేలా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆర్థిక ఉదారీకరణల లక్ష్యంగా ఆర్థిక ప్రగతిని సాధించడమే కాక వ్యవస్థలో మరింత బహిరంగ పద్ధతులను, జవాబుదారీ విధానాలను ఏర్పరచడం కూడా అని నేను చెప్పదలుచుకున్నాను. పరిశ్రమలు నెలకొల్పేందుకు ఉత్తర్వులు జారీ చేసే విషయంలో పాటించే నిబంధనలు, నియంత్రణలు అసాధారణ అధికారాలను ఏర్పరిచాయి. ఇవి అసమర్థతను మాత్రమే కాక ఎన్నో అవినీతి పద్ధతులను కల్పించాయి. ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణ, ఉదారీకరణలు ఈ పరిస్థితిని గణనీయంగా మార్చివేశాయనడంలో సందేహం లేదు. ఇవి ప్రజలలో విశ్వాసాన్ని కలగజేయటమే కాక పాలనా వ్యవహారాలపై ప్రభావాన్ని చూపించాయి. అసాధారణ అధికారాలకు అడ్డుకట్ట వేశాయి. ముఖ్యంగా చిన్న వ్యాపారులకు, పరిశ్రమ అధిపతులకు ఎలాంటి వేధింపులు లేని వాతావరణాన్ని సృష్టించాయి. అధికార దుర్వినియోగానికి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు అద్భుతమైన శక్తి పత్రికలకు ఉంది. ప్రజా చైతన్యం ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టడం ద్వారా అవినీతిని రూపుమాపేందుకు తమ వంతు కృషిని చేస్తున్నాయి. ఈ పాత్రను ఇవి విశ్వసనీయంగా చేస్తున్నాయి. అయితే వాస్తవాలను ప్రతిబింబించడంలో కొన్ని సందర్భాలలో తప్పటడుగు వేసిన విషయాన్ని మీ దృష్టికి ప్రత్యేకంగా తీసుకుని వస్తున్నాను. ఎలాంటి సాక్ష్యం లేకుండా పొంతన లేని కథనాలతో వ్రాసే వార్తలు, ఉన్నత స్థానాలలోని వారి వ్యక్తిత్వాన్ని గాయపరిచిన సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. దట్స్ ఆల్.